మెంచు చక్రయ్య గౌడ్కి మొత్తం 5 కుమార్తెలు ఉంటే 4 కుమార్తెలను ఒకే విలేజ్కి ఇవ్వడం జరిగింది. పెద్ద కుమార్తెని ఊర్లోనే ఇవ్వడం జరిగింది. కనకటి స్వరూప, వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రెండవ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు, వాళ్ళు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మూడవ కుమార్తె కనకటి సునీత, వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న. A1 ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్ లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న. అదేవిధంగా చివరి కుమార్తె 5వ కుమార్తె మనకు కనకటి కళ్యాణి, వాళ్ళ భర్త పేరు లింగయ్య. వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్, అంటే మొత్తం 3 అల్లుళ్ళు 3 కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు. ఇది ఆస్తి తగాదాల కోసం కాదు, విలేజ్ లో తమ యొక్క సుప్రమసీ కొనసాగుతలేదు. ఈవెన్ మేమందరము, ఎందుకంటే కనకటి వెంకన్న అనే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి. విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్రయ్యదే నడుస్తుంది, ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదు అనేటువంటి ఒకే ఒక రీజన్